వచ్చి కూర్చోండి, ఒకరి తర్వాత ఒకరు రాండి, తీసుకోండి, వెళ్ళండి. మరి అట్లనే రేషన్ కార్డులైనా ఏవైనా కూడా ఇప్పుడు నిజంగా ఎవరికైతే రావాలో వాళ్ళకి ఖచ్చితంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డులైనా ఇల్లు అయినా కూడా అన్ని వస్తాయి. మరి ఉన్నోళ్ళే వచ్చి అడగద్దు, దయచేసి రేషన్ కార్డు పాకెట్ మనీ కోసం అని అడగద్దు. వచ్చి రేషన్ కార్డు ఉంటే మనకి వచ్చేవి ఏవైనా పథకాలు పాకెట్ మనీ కింద వస్తాయని అడగద్దు. నిజంగా లేని వాళ్ళకి కనుక ఈ రోజు మనం ఇస్తే అది ఈ రోజు కొంతమందికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు, కానీ తర్వాత వాళ్ళకి అస్సలు లేనోడికి, ఇప్పుడు తిండి అస్సలు లేని వాళ్ళకి మీరు పచ్చడి మెతుకులు పెట్టినా అది ఎంతో ఆసరా అవుతుంది వాళ్ళకి. కానీ అన్ని పొట్ట నిండా ఉన్న వాళ్ళకి మీరు పచ్చడి మెతుకులు పెట్టినా ఏం పెట్టినా అది లెక్కలో ఉండదు. కాబట్టి నిజంగా లేని వాళ్ళకి ఖచ్చితంగా అన్ని ప్రభుత్వ పథకాలు అందే విధంగా ఏ ఊర్లో వాళ్ళు అందరు బాధ్యత తీసుకోండి. నేను కూడా స్వయంగా వచ్చి చూస్తా. మరి మీరు అందరూ కూడా నమ్మకుండా మెల్లగా నిదానంగా రండి. ఇక్కడనే ఉన్న అధికారులు, మన అధికారులు కూడా అందరు ఉన్నారు. మరి అందరూ అప్లికేషన్స్ ఇచ్చినాక కామన్ గా ఊర్లో ఉండే సమస్య ఏదో చెప్తే అది కూడా వెళ్ళి నేను చూస్తాను తప్పకుండా.